ఉండాలి. ఇలా ఉండే పెయింట్స్‌ని మీరు చూజ్ చేసుకోండి. మీరు ఎలాంటి బ్రాండ్స్ అయినా వాడొచ్చు. ఇక ఈ పెయింట్ వర్క్‌తో పాటు ఫాల్ సీలింగ్ కూడా ఉంటుందన్నమాట. ఈ సీలింగ్‌లో వచ్చేసి మనకు చాలా రకాలుగా చేసుకోవచ్చు. మీరు ఫాల్ సీలింగ్‌తో చేసుకోవచ్చు. పీవీసీ ఫాల్ సీలింగ్ చేసుకోవచ్చు. వుడెన్ ఫాల్ సీలింగ్ చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా ఫాల్ సీలింగ్ ఉంటది. చాలా వరకు చాలామంది పీఓపీ ఫాల్ సీలింగ్ అంటే జిప్సమ్ బోర్డ్ ఫాల్ సీలింగ్‌తోనే చేయించుకుంటారు. కాబట్టి ఈ జిప్సమ్ బోర్డ్ ఫాల్ సీలింగ్ చేయించుకునేటప్పుడు చాలా వరకు ఎవరైతే ఫాల్ సీలింగ్ వర్క్ చేస్తున్నారో ఫాల్ సీలింగ్ వాళ్ళకే కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మెటీరియల్‌తో ఇచ్చేటప్పుడు మీరు వారితో ఖచ్చితంగా వారు ఏమేమి మెటీరియల్ ఇస్తున్నారు? ఏమేమి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఎలాంటి చానెల్స్ వాడుతున్నారు? ఎలాంటి బోర్డ్ వాడుతున్నారు? ఏ బ్రాండ్ వాడుతున్నారు? అనే దాని గురించి తెలుసుకోండి. ఈ వాడే బ్రాండ్‌లో జీఐ గ్యాల్వనైజ్డ్ ఛానెల్. ఈ జీఐ గ్యాల్వనైజ్డ్ ఛానెల్ మాత్రమే వాడండి. ఈ జీఐ గ్యాల్వనైజ్డ్ ఛానెల్ వాడటం వల్ల సీలింగ్ వర్క్ చేసిన తర్వాత ఎక్కడైతే పైన టాప్‌లో ఉంటుందో అక్కడ మనం ఎలాంటి మెయింటెనెన్స్ అనేది చేయము. కాబట్టి ఆ ప్లేస్‌లో ఈ జీఐ గ్యాల్వనైజ్డ్ షీట్‌కనేది రస్ట్ రాకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఈ జీఐ గ్యాల్వనైజ్డ్ ఛానెల్ మాత్రమే వాడండి. ఇక్కడ నేను ఎలాంటి కంపెనీ పేరు చెప్పట్లేదు. ఏ కంపెనీ అయినా సరే మీరు తీసుకోండి. స్పెసిఫిక్‌గా ఏదైతే మార్కెట్‌లో ఎక్కువగా సేల్ అవుతుందో వాటి గురించి తెలుసుకొని వాటినే వాడండి. ఈ వర్క్ చేసేటప్పుడే మీరు ఏదైతే పీఓపీ కాంట్రాక్టర్‌కి వర్క్ ఇచ్చేటప్పుడు వారితో ఇవన్నీ క్లారిటీగా వాళ్ళకి చెప్పి వాళ్ళతో కొటేషన్ తీసుకోండి. తర్వాత ఫ్లోరింగ్. ఈ ఫ్లోరింగ్ విషయానికొచ్చేటప్పుడు మీరు ఎలాంటి ఫ్లోరింగ్ వేయించుకోవాలనుకుంటున్నారు అనేది కూడా మీరు తెలుసుకోండి. గ్రానైట్ ఫ్లోర్ వేసుకోవాలనుకుంటున్నారా? టైల్స్ ఫ్లోర్ వేసుకోవాలనుకుంటున్నారా? మార్బుల్ ఫ్లోర్ వేయించుకోవాలనుకుంటున్నారా? డిసైడ్ అవ్వండి. గ్రానైట్ ఫ్లోర్ గాని, మార్బుల్ ఫ్లోర్ కానీ వేయించుకుంటే మీకు నచ్చిన డిజైన్ గ్రానైట్ కానీ, మార్బుల్ కానీ తెచ్చి వేయించుకోండి. కానీ టైల్స్ వేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు డబుల్ చార్జ్ టైల్స్ మాత్రమే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు టైల్స్ వర్క్ కానీ, మార్బుల్ వర్క్ కానీ, గ్రానైట్ వర్క్ కానీ చేయించుకుంటే ముందే మీరు ఏదైతే ఫ్లోరింగ్ ఉంటుందో, ఫ్లోరింగ్ అనేది ముందే వేయించుకోండి. చాలా వరకు చాలామంది ఫ్లోరింగ్ వేస్తూ, ఆ ఫ్లోరింగ్ పైనే టైల్స్ వేస్తారు. ఇలా వేయటం వల్ల ఏంటంటే, ఆ ఫ్లోరింగ్ అనేది క్యూరింగ్ జరగదు. ఈ క్యూరింగ్ జరగకపోవడం వల్ల ఆ ఫ్లోరింగ్‌కి స్ట్రెంత్ అనేది రాదు. ఎప్పుడైతే స్ట్రెంత్ రాదో, ఎక్కడైతే వీక్ పొజిషన్ ఉంటుందో, ఆ వీక్ పొజిషన్‌లో డౌన్ అవ్వటం జరుగుతుంది. ఆ డౌన్ అవ్వటం వల్ల టైల్స్ కింద చిన్న గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఈ ఏర్పడటం వల్ల ఎప్పుడైనా ఏదైనా చిన్న వెయిట్ లాంటిది టైల్స్ మీద పడితే అది విరిగిపోవటం గానీ, లేదా మీరు నడిచేటప్పుడు కూడా ఫ్లోరింగ్ పగిలిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి మీరు ముందే మీరు ఎక్కడైనా స్లోప్ కావాలంటే ఆ స్లోప్ ప్రకారము లేదా జీరో ఫ్లోరింగ్ వేయించుకోండి. జీరో ఫ్లోరింగ్‌కి ముందే మీరు ఫ్లోరింగ్ వేయించుకొని ఆ ఫ్లోర్